సో ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్ చిత్రం ఎప్పుడొస్తుందా అని అందరూ వేయి కళ్ళతో చూశారు. అయితే హరికృష్ణ గారి పాత్రలో మనకి కళ్యాణ్ రామ్ గారు కనిపిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు చేరుకున్నారు. సో ఆయన అభిప్రాయం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. కళ్యాణ్ రామ్ గారు, మీ తండ్రి పాత్రలో మీరు కనిపించబోతున్నారు. ఆయన మిస్ అవుతున్నాం మేమంతా. సో మిస్ అవ్వకుండా ఈ చిత్రంలో మీరు మళ్ళీ ఆయన పాత్ర పోషించారు. మీకు ఏమనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్గా ఉందండి. నాన్నగారు అంటే ఒక నిజాయితీ, తండ్రి పట్ల ఒక అంకిత భావంతో ఆయన ఉండేవారు. మా నాన్నగారికి మేము ఎప్పుడు అంత చేయలేదండి. బట్ ఆయన నాన్నగారి కోసం ఆయన సగ జీవితం అక్కడే గడిపేశారు. ఆయనతో వెనంట ఉండి చైతన్య రథం అప్పుడు కానీ ఆయన రథసారథిగా ఉండి సినిమాలప్పుడు ఆయన ప్రొడ్యూసర్గా ఉండి ఒక బాయ్గా ఉండి ఎప్పుడు ఎంతసేపటికి నాన్న నాన్న అని తప్పించే ఒక గొప్ప కొడుకు. సో అలాంటి పాత్ర నేను పోషిస్తున్నప్పుడు నిజంగా చాలా గర్వంగా ఉందండి. ఈ అవకాశం ఇచ్చిన బాబాయ్కి రుణపడి ఉంటానండి. సో వ్యక్తిగతంగా మీ తండ్రి గారు ఎలా ఉంటారో మీరు మాకు ఈ చిత్రం ద్వారా కనిపించబోతున్నారా? అంటే మనం మొత్తం చూపించలేమండి. బికాజ్ ఇన్ ఫిల్మ్ యూ కాంట్ షో ఎవ్రీథింగ్. కాబట్టి ముఖ్య అంశాలను తీసుకొని కృషి గారు ఆ కథలో సమకూర్చి ఆ పాత్ర నేను పోషించడం జరిగిందండి. సో మీరు ఈ పాత్ర చేస్తున్నందుకు మీ కుటుంబ సభ్యులు కానివ్వచ్చు, మీ బాబాయ్ గారు కానివ్వచ్చు, అందరూ ఏమని మీకు చెప్తున్నారు? అంటే ముందుగా మీకు సజెషన్ ఇస్తారు కదా. సో మీరు చిన్నతనం నుంచి మీ తండ్రిని చూడలేదు, ఆయన ఎప్పుడు పొలిటికల్గా ఉండేవారు. సో చిన్నతనంలో కూడా మిస్ అయ్యాను అని చెప్పారు. సో ఈ పాత్ర మీరు చేస్తున్నారు, మీ పిల్లలు మీ తండ్రి గారిని మీ పాత్రలో చూసుకోబోతున్నారు. మరి దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే మిస్ అయ్యానండి. బట్ మిస్ అయ్యారంటే చూస్తూ ఉండేవాడు. నౌ దట్ ఐ డోంట్ నో మై ఫాదర్. బట్ అంత డెప్త్గా తెలియదు ఆయన ఏం చేసేవారు, ఎలాంటి క్యారెక్టర్ నాకు అప్పుడు దాకా తెలిసేది కాదు. బట్ ఆయన వయసు అండి, అంటే ఈ సినిమాలో ద ఏజ్ గ్రూప్ ఈజ్ లైక్ ఫ్రమ్ 20 to 30. హిజ్ ఏజ్ గ్రూప్ ఇస్ ఫ్రమ్ 20 to 30. సో ఈ వయసులో ఆయన ఎలాంటి స్వభావంతో ఉండేవాడు, ఎలాంటి ఒక క్యారెక్టర్ నాకు తెలియదు. సో అలాంటి అంశాలన్నీ నాకు బాబాయ్ ఆయన, ఎందుకంటే బ్రదర్గా ఆయనే తోడుగా ఉండేవారు. మీ బాబాయ్ గారు ప్రొడ్యూసర్గా కంటే దర్శకుడిగా మీ అందరికీ కూడా ఎలా చేయాలని దగ్గరుండి చేయించారని మీరు చెప్తూ వచ్చారు. సో దాని గురించి చెప్పండి సార్. అదే అసలు ఇంకా బాబాయ్ అందరండి, హీ మేడ్ ఎవ్రీవన్ కంఫర్టబుల్. అసలు లిటరలీ కృషి గారు సగం భారాన్ని ఆయన తగ్గించి హీ మేడ్ ఇట్ వెరీ కంఫర్టబుల్. ప్రతి ఆర్టిస్ట్కి ఒక పాత్రలో సపోజ్ నార్త్ ఇండియా నుంచి ఒక ఆయన తీసుకున్నాం, నాదెండ్ల భాస్కర్ రావు గారు పాత్ర చేసినప్పుడు ఆయన మోడ్యులేషన్ అలా ఉండాలి. బికాస్ హీ నోస్ ఎవ్రీథింగ్, హీ సీన్ ఎవ్రీవన్ త్రూఅవుట్. సో ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్ టు డూ ఇట్ బికాస్ బాబాయ్ వాస్ దేర్. హీ వాస్ టెలింగ్ ఇన్ అండ్ అవుట్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ డీటెయిల్స్. సో ఇట్ వాస్ వెరీ గ్రేట్. సో వన్స్ అగైన్ ముందుగానే మీకు ఈ చిత్రానికి కంగ్రాచ్యులేషన్స్ మేము చెప్పేస్తున్నాం సార్. థ్యాంక్స్ అలాట్. ఓకే సార్. సో విన్నాం కదా, ఎంతో అద్భుతంగా ఆయన చెప్పిన పరిస్థితి మనం చూసాము. అయితే బాబాయ్ గారు దగ్గరుండి ప్రొడక్షన్ మాత్రమే కాదు, దర్శకత్వం కూడా వహించి 23 నుంచి 30 ఏళ్ల వరకు మనకి హరికృష్ణ గారు ఎలా ఉంటారనేది చాలా మందికి తెలియదు. అటు వ్యక్తిగతంగా, ఇటు రాజకీయ పరంగా, అటు చిత్రాలలో ఈ చిత్రంలో ఎలా కనిపించబోతున్నారు అనేది కళ్యాణ్ రామ్ గారు పోషించబోతున్నారు. అటు నందమూరి తారక రామారావు గారి క్యారెక్టర్ బాలకృష్ణ గారు ఆయన కొడుకు పోషిస్తుంటే, ఇటు ఈయన కొడుకు అయినటువంటి హరికృష్ణ గారి కొడుకు అయినటువంటి కళ్యాణ్ రామ్ గారు ఈ పాత్రలో మనకి కనిపించబోతున్నారు. ఇది నిజంగా సౌత్ ఇండియాలోనే బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీధర్, ఆశు పరమేష్, బెంగళూరు, NTV.